శాంతి. ఈరోజు మురళి తారీఖు డిసెంబర్ 15, 2024. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ 28/2/2003. అవ్యక్త బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, సేవతో పాటు తోడుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి. కర్మాతీతంగా అవ్వాలని ధ్యాస పెట్టుకోండి. ఈరోజు శివ్ బాబా సాలిగ్రామాలైన తన పిల్లల జతలో తన మరియు పిల్లల అవతరణ యొక్క జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. ఈ అవతరణ యొక్క జయంతి ఎంత అద్భుతమైనది! తండ్రి పిల్లలకు మరియు పిల్లలు తండ్రికి పదమాపదం శుభాకాంక్షలు ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు. వాహ్ బాబా వాహ్, వాహ్ సాలిగ్రామ ఆత్మలమైన మేము వాహ్ అనే ఈ పాట పాడుతున్నారు. మీ ఈ జన్మదినం యొక్క స్మృతి చిహ్నమే ద్వాపరం నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. భక్తులు కూడా భావనలో తక్కువగా ఏమీ లేరు, కానీ వారు భక్తులు, పిల్లలు కాదు. వారు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. మీరు పూర్తి కల్పంలో ఒక్కసారి అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు. వారు ప్రతి సంవత్సరం వ్రతం ఉంచుకుంటారు. వ్రతాన్ని ఉంచుకుంటారు మరియు వ్రతాన్ని తీసుకుంటారు కూడా. మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు. వారు మిమ్మల్నే కాపీ చేశారు, కానీ మీరిచ్చే మహత్వం మరియు వారి స్మృతి చిహ్న మహత్వంలో తేడా ఉంది. వారు కూడా పవిత్రతా వ్రతాన్ని తీసుకుంటారు, కానీ ప్రతి సంవత్సరం కేవలం ఒకరోజు కొరకు మాత్రమే వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ కూడా జన్మ తీసుకుంటూనే ఒకేసారి పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు కదా. తీసుకున్నారా లేదా తీసుకోవాలా? తీసేసుకున్నారు కదా. మీరు ఒకేసారి తీసుకున్నారు, వారు ప్రతి సంవత్సరం తీసుకుంటారు. అందరూ తీసుకున్నారా? కేవలం బ్రహ్మచర్యమే కాదు, సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. పాండవులు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారా? లేకుంటే కేవలం బ్రహ్మచర్యమే సరిపోతుందా? బ్రహ్మచర్యం అనేది పునాది, కానీ కేవలం బ్రహ్మచర్యమే కాక దీంతో పాటు మరో 4 కూడా ఉన్నాయి. ఆ 4 కొరకు కూడా వ్రతం తీసుకున్నారా? లేక కేవలం ఒకదాని కోసమే తీసుకున్నారా? చెక్ చేసుకోండి. క్రోధం చేసుకోవచ్చనే అనుమతి అయితే ఉంది కదా. అనుమతి లేదా? కొద్దిగా క్రోధం చేసుకోవాల్సే వస్తుంది కదా. చేసుకోవాల్సిన అవసరం రాదా? పాండవులు చెప్పండి, క్రోధం చేసుకునే అవసరం రాదా? చేసుకోవాల్సి వస్తుంది కదా. బాప్దాదా చూశారు, క్రోధం మరియు దాని సాథీలన్నిటినీ అనగా మహాభూతాలనైతే త్యాగం చేశారు. కానీ ఎలాగైతే మాతలకు, ప్రవృత్తిలోని వారికి పెద్ద పిల్లలపై అంత ప్రేమ ఉండదు, మోహం ఉండదు, కానీ మనవళ్ళు మనవరాళ్లపై చాలా ప్రేమ ఉంటుంది కదా. చిన్న పిల్లలు చాలా ప్రియమనిపిస్తారు. బాప్దాదా కూడా ఏం చూశారంటే, పిల్లలకు కూడా పంచవికారాలనే మహాభూతాల యొక్క మహారూపాలపై ప్రేమ తగ్గిపోయింది. కానీ ఈ వికారాల
చిన్న చిన్న పిల్ల పాపలు అనగా ఏవైతే అంశమాత్రంగా వంశమాత్రంగా ఉన్నాయో వాటిపై ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా ప్రేమ ఉంది. ప్రేమ ఉందా? అప్పుడప్పుడు ప్రేమైతే కలుగుతుంది. కలుగుతుంది కదా! బాబా మాతల్ని, డబల్ విదేశీయుల్ని అందరినీ అడుగుతున్నారు. క్రోధం రాదా? చాలామంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారో వినిపించేదా? ఒకవేళ వినిపిస్తే ఈరోజు వాటిని వదిలేయాల్సొస్తుంది. తయారుగా ఉన్నారా? వదిలేందుకు తయారుగా ఉన్నారా? లేదంటే ప్రతి సంవత్సరం ఫైల్లో కాగితం జమ చేసినట్లు మరొక కాగితం జమ చేస్తారా? తండ్రి వద్ద మీ ప్రతిజ్ఞల ఫైల్స్ చాలా చాలా పెద్దవిగా అయిపోయాయి. అలా ఇప్పుడు కూడా ప్రతిజ్ఞ యొక్క మరొక కాగితాన్ని ఆ ఫైల్లో కలపరు కదా! ఫైనల్ చేస్తారా? లేక ఫైల్లో వేస్తారా? అని బాబా అడుగుతున్నారు. తండ్రి మరియు పిల్లల మధ్య వార్తాలాపం ఎలా ఉంటుందో వినండి. బాప్దాదా చిరునవ్వుతూ ఉంటారు. క్రోధం ఎందుకు చేసుకున్నారు అని బాబా అడుగుతారు. అందుకు పిల్లలు, నేను కోపం చేసుకోలేదు, కానీ నాకు కోపం తెప్పించారు అని అంటారు. నేను చేసుకోలేదు, కానీ నాకు తెప్పించారని అంటారు. ఇప్పుడు తండ్రి ఏమనాలి? ఇంకా ఏమంటారంటే, ఒకవేళ మీరు అక్కడుంటే మీకు కూడా కోపం వచ్చేసేది. ఇలా మధురాది మధురమైన మాటలు మాట్లాడతారు కదా! మీరు నిరాకారం నుండి సాకార తనువును తీసుకొని చూడండి బాబా అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మధురమైన పిల్లల్ని తండ్రి ఏమనాలి? అయినప్పటికీ తండ్రి దయాహృదయులుగా అవ్వాల్సే వస్తుంది. మంచిది, ఇప్పుడు క్షమిస్తున్నాను, కానీ ఇక ముందు చేయకండి అని అంటారు. కానీ చాలా మంచి మంచి జవాబులిస్తారు. అచ్చా, సాక్షాత్ తండ్రి సమాన మూర్తులైన శ్రేష్ఠ ఆత్మలందరికీ సదా ఉమంగ ఉత్సాహాలలో ఉండే తండ్రి సమీప ఆత్మలకు, సదా ప్రతి అడుగు తండ్రి సమానంగా వేసే పిల్లలకు, నలువైపులా బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలకు, సదా ఏకాగ్రతా శక్తితో సంపన్న ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, పదమాపదం రెట్ల జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. అలా తయారు చేసే బాప్దాదాకు కూడా పిల్లలందరి తరపున గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఈరోజుటి వరదానము, హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉండి సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ. వివరణ: బ్రహ్మాబాబా కర్మ యొక్క బంధనం నుండి ముక్తంగా అతీతంగా అయ్యే రుజువునిచ్చారు. సేవతో స్నేహం తప్ప ఇక ఏ బంధనము లేదు. సేవలో ఏవైతే హద్దు యొక్క రాయల్ కోరికలుంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి. సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా ఉంటారు. ఎలాగైతే దేహ బంధనము, దేహ సంబంధాల బంధనము ఉందో అలా సేవలో స్వార్థం కూడా ఒక బంధనమే. ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి.